క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. శనివారం రోజు ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినాడు పెద్ద ఆయన. శనివారం రోజు కారణం ఏమంటే జార్జి క్లబ్కు సంబంధించిన కొంతమంది ఆయన మనుషులు పేర్లు కూడా తెలుసు నాకు. మేము ఇస్పెటాకులు ఆడుకుంటాం పెద్ద ఆయన, ఇది మాకు ఇస్పెటాకులు ఆడుకుంటాం, మాకు అనుమతి. పిల్లోడు తండ్రి దగ్గరికో తల్లి దగ్గరకు వచ్చి దీపావళి వచ్చాది నాకు పటాకులు కొని నాయన అంటారు చూడి, అట్లా మేము ఇస్పెటాకులు ఆడుకుంటామంటే పెద్ద ఆయన శనివారం రోజు ఫోన్ చేసి ఎస్పీ గారికి నేను వస్తారండి అని అడిగితే ఆయన రమ్మంటే మరుసటి రోజు ఇలా బయలుదేరడానికి సిద్ధమైతే అడిగిన మనుషులను అక్కడికి పంపిస్తే ఎస్పీ గారు అర్జెంట్ పని లేకపోవడం వల్ల వాయిదా వేస్తే మనం మరుసటి రోజు మళ్ళా పోయి కలిసి జార్జి క్లబ్లో జూదం ఆడుకునేదానికి అనుమతి ఇప్పించినాడు పెద్ద ఆయన. నిన్నటి దినము కార్డ్స్ ఆడినారు జార్జి క్లబ్లో. నిన్నటి దినం ఒక్కరోజు ఇస్పెటాకులు ఆడినారు. ఇదే క్లబ్బులలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము క్లబ్బులు మూతేపించినాం అఫీషియల్గా ఎక్కడ ఆడకూడదని చెప్పి. ఇప్పుడు జమ్మలమడుగులు ఆడుతున్నారు, ఇంకోచోట ఆడుతున్నారు, అన్నీ ఆడుతున్నారు. ప్రొద్దుటూరులో పెద్ద ఆయనే స్వయంగా ఎస్పీని కలిసి జూదం ఆడిపిస్తున్నాడు. ఆ జూదము పొద్దుపోయేదానికి తక్కువ అని చెప్పి ఇంత ఆట ఆడుతున్నారు ఎస్పీ గారు. సాయంకాలం 5 నుంచి 9 వరకు ఎప్పుడు ఆడాల్సి ఉంటే తెల్లవారుదురు కూడా ఆడతారు పోను. ఇవన్నీ గతంలో జరిగినాయి ఎస్పీ గారు. వీటికి వరదరాజిరెడ్డి గారు మిమ్మల్ని వచ్చి కలిసి అడిగి ప్రోత్సహించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది మా దౌర్భాగ్యం, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క దౌర్భాగ్యం. Good morning everybody sir. I am Purushottam Reddy, secretary of this club. సార్ ఒక విషయము, ఈ మధ్య జాదు క్లబ్ మీద చాలా మీడియాలలో అవాకులు చవాకులు వస్తున్నాయి. ఇది పక్కా అఫీషియల్ క్లబ్, ఇది నాట్ ఎ కమర్షియల్ క్లబ్. 1911లో క్లబ్ స్టార్ట్ అయ్యింది. దాదాపు 115 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. దీంట్లో 100 మంది అడ్వకేట్స్, 70 మంది డాక్టర్లు, 28 మంది ఇంజనీర్లు, ప్రొఫెసర్స్ అండ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ 100 మంది, హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ 246 మంది, ఆర్టీబీ ఇంజనీర్స్ 44 మంది, బ్యాంక్ ఎంప్లాయీస్ 40 మంది, పోలీస్ డిపార్ట్మెంట్ 28, అదర్ అఫీషియల్స్ వేరియస్ డిపార్ట్మెంట్ 260 మంది, నాన్ అఫీషియల్స్ ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. దీనిలో జరిగే యాక్టివిటీస్ ఏమున్నాయో పొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ రాజకీయ నాయకులు కానీ, అఫీషియల్స్ కానీ, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అటు లోకల్ లెవెల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిపినాం ఇక్కడ. గత 15-20 ఏళ్ళ మధ్య జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. కరోనా టైంలో బ్రేక్ పనేదాం అన్నమాట. అప్పుడు పోతే దీంట్లో ఎక్స్ఎమ్మెల్యే ఆర్నారాయణ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే మల్లె లింగారెడ్డి, ఎక్స్ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఎక్స్ఎమ్మెల్సీ దేవూడి నారాయణ రెడ్డి అండ్ మన పార్లమెంట్ మెంబరు భూపేష్ రెడ్డి, నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. పోతే అష్టావధాని నరాల రామారెడ్డి, ఆయన లేట్ రాజేంద్ర కవి, మూలే రామ్మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్, కవి, స్టేజ్ యాక్టర్ రామసుబ్బారెడ్డి, వీళ్ళంతా మెంబర్స్ దీంట్లో. ప్రతి సంవత్సరం అష్టావధానం జరుగుతుంది, కళలు జరుగుతాయి, ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నాయి దీంట్లో. కానీ ఇవన్నీ కనపడంలే. రాజకీయ నాయకులు బుద్ధ కోసమని కేవలం గ్యాంబ్లింగ్ పేరుతో ఈ క్లబ్ను బజారు పాలు చేస్తున్నారు అందరూ. గ్యాంబ్లింగ్ ఈజ్ వెరీ మైన్యూట్, 5% దీంట్లో. అది ఎందుకు? ఈ యాక్టివిటీస్ జరగాలంటే ఏదో ఒకటి ఉండాలి, ఇన్కమ్ ఉండాలా, దానికోసమని ఇది చేస్తారం. కానీ మాకు సంపాదన అవసరం లే. ఆ నాయకులు ఎవరో విమర్శ చేసి వచ్చి రికార్డు చూడమండి. ఎంతమంది ఆడుతున్నారు దీంట్లో, ఎంత అమౌంట్ తీస్తున్నారు, ఎంత వస్తుంది ఇన్కమ్ క్లబ్ అనేది. ఓకే. పోతే ఈ మధ్య పేపర్లో వచ్చింది, వరదారెడ్డి గారు క్లబ్ కోసం అని చెప్పి కడపకి పిలిచిపోతారని చెప్పి. అదే వాస్తవం. ఆయనకుంది కదా, మేమంతా పోయి సార్ దీనికి మళ్ళీ పూర్వవైభవం కావాలా, చాలా సమస్యలు వస్తున్నాయి, మీ దాంట్లో గేమ్స్ జరుపుతాము అని చెప్పి. అందుకు ఫైనాన్స్ లైసెన్స్ కావాలి సార్ మాకు. అందులో దాదాపు 450 మందికి రిటైర్డ్ పీపుల్ ఉన్నారు.
వాళ్ళు కూడా అడుగుతున్నారు అది పోయి ఆయన చెప్పినాం. బట్ ఇది పవర్ ఉంది, ఆయన ఆడుకోపోయి నేను తీసుకుంటాను అనమాట. కాదు ఆయన ఆ మాటలే. మరి ఏదైనా పద్ధతి ప్రకారం పోతాను పురుషోత్తమ రెడ్డి ఎస్పీ గారిని పోయి అడుగుతాం, ఇవన్నీ చెప్తాం, మీరు తీసుకున్నాడు రిసెప్ట్ అది తీసుకున్నాడు బుక్లెట్ అన్ని ఇస్తాం. ఆయన ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అన్నాడు. అంతేగాని ఆయన రా నేను ఉంటారండి అని ఆయన ఎప్పుడు మమ్మల్ని పిలుచుకోపోలే, మేము ఆయన బలవంతం చేయలే. మరుసటి రోజు కడపకు పోవాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మన వాళ్ళు ఇక్కడ బలవంతం చేసి ఆడదామంటే కాసు వేసినారు. ఇమీడియట్గా పెద్ద ఆయన ఫోన్ చేసి స్టాప్ చేయండి, పోలీసులు చెప్పిన వరకు మీరు ఆడకూడదు నేను చెప్తాడా. అది నేను సడే జరిగింది నిన్న. ఆయన దీనికి చనిపియాలా, దీనిలో చేయాలా, దీని నుంచి ఆశించాలని లేదు. క్లబ్ నుంచి ₹1 పోలీసు చెప్పేటప్పుడు కానీ పొలిటికల్ లీడర్ కానీ ఇంతవరకు పోయింది లేదు. ఎంతసేపు ఉందా స్కూళ్లకు, అనాథాశ్రయాలకు, టెంపుల్స్కు మధ్యాహ్నం భోజనానికి ప్లేట్లు ఇస్తున్నాం, బుక్కులు ఇస్తున్నాం, వాళ్ళకు ఫర్నిచర్ ఇస్తున్నాం. క్లబ్ నుంచి ₹1,00,000 ఇచ్చినాము దీంతో. మరి ఎందుకు మా మీద ఈ బురద రిలీజ్ చేస్తారో అర్థం కావాలే. ఇది లాభాల కోసం ఉండే క్లబ్ కాదు. పెద్ద ఆయన వచ్చినాడు, ఇంతకుముందు రాచమల్లి ప్రసాద్ వచ్చినాడు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి ఇక్కడ ఓపెనింగ్ వాళ్ళే వచ్చినారు, వాళ్ళే ఫ్రీ ఇచ్చినారు. అది ఉన్నాయి చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ రికార్డ్. ఇవన్నీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసినవి ఆయన చేతుల నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఓపెన్ అయింది, ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి దయచేసి ఈ క్లబ్ను ఆశ్రయం చేసుకొని మీ రాజకీయ ప్రయత్నం పట్టుదల లేకండి. వీలుంటూ సాయం చేయండి, దీని డెవలప్మెంట్కి ఉపయోగం చేయండి ఏమన్నా, అంతేగాని అనవసరంగా బోధన తెలియజేయకండి సార్. దినము పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి, జరుపుకోండి, నేనున్నాను, నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తవము. మన పొద్దుటూరులో ప్రజలందరికీ తెలుసు, రాచమల్ల శివప్రసాద్ గారు కూడా తెలుసు. అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల వరదరారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో సహించాడు, ఒప్పుకోడు. మరి మా జార్జి క్లబ్ ఈ విషయంలో ఎలాంటి మాకు హామీలే, చట్ట పరిధిలోనే క్లబ్ చేసుకోవాలి, కానీ అధికారులు ఒప్పించి చట్ట పరిధిలోనే మీరు చేసుకోవాలి, తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు. ఇంకొక విషయము, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబరు, ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు. ఆయన గతంలో ఈ క్లబ్లో అన్ని రకాలుగా జూదము ఇవన్నీ కూడా ఆడినాడు. ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉంది. మాకు కూడా మేము సీనియర్ సిటిజన్లో ఈ క్లబ్లో ఉన్నారు, మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ కోసం క్లబ్కి వస్తాము, 10 మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము. వీళ్ళుంటే 5-10 రూపాయలు జూదమారుతామే తప్పక అది స్కిల్ గేమ్ అది అంటారు. మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఈ స్కిల్ గేమ్ మీరు ఆడడానికి హక్కు ఉంది అని. గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసనసభ్యుడు ఆయన అన్ని తెలిసి ఈరోజు క్లబ్ మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారంటే చాలా అన్యాయము. ఈ క్లబ్లో 1100 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. రాచమల్ల శివప్రసాద్ గారు, నేను ఒకటే మీకు చెప్తున్నా, వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దు మీరు. మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము, టీచర్స్, మా సెక్రటరీ గారు చెప్తున్నారు, చాలా ఇలవగల మనుషులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి క్లబ్కు మీరు అవాకులు చవాకులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నేను ఉపదేశిస్తున్నాను. రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోండి మీరు, అంతేగాని మా క్లబ్ మీద మీరు పదే గతంలో కూడా మీ బామర్ది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవాకులు చవాకులు పెంచినాడు. తిరిగి
మళ్ళా మీరు క్లబ్ మీద పడుతున్నారు? మాకు అర్థమే కావడంలే. ఈ బురదపడ సల్లే కార్యక్రమం సాగుకోవాలని మా క్లబ్ తరఫున మీకు హితవు పలుకుతున్నా.